హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగి వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, నేను మనం అనుకున్నట్టే ఆ కోటిలింగాలు శివలింగాలు తయారు చేసే దగ్గరికి వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ కోటి పార్థిలింగాల తయారీ అని చెప్పేసి మనకి చేయడం జరుగుతుంది. ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మొత్తం దానికి సంబంధించిన మట్టి కానీ ఆ డైస్ కానీ అన్నీ కూడా ఆ కమిటీ వాళ్ళే అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా మీ ఇష్టం, మీరు ఇన్ని చెయ్యాలని రూల్ కూడా లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు భవానీ మాలలు వేసుకున్నారు, శివమాలలో స్వామి మాలలు కూడా వేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చేసుకొని అక్కడికి ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే దాని టైం కూడా చాలా తక్కువ ఇచ్చారండి. మొన్న 29th స్టార్ట్ అయ్యింది, రేపు 14వ తారీఖు వరకు ఉంది. ఈ 15 రోజుల్లోనే కోటి లింగాలు చేయాలి, చేస్తున్నారండి. మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడ చాలామంది చేయడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ మీకు చెప్పలేదు కదా, మన దివాన్ చెరువు ఉంది కదండి, రాజానగరం అంటే రాజమండ్రి నుండి రాజానగరం వెళ్తుంటే మిడిల్లో దివాన్ చెరువు ఉంటుందండి. దివాన్ చెరువు లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనేది చేయడం జరుగుతుందండి. ఈ టెంపుల్ కూడా లక్ష్మీ గణపతి ఆలయం సముదాయం అనమాట. అంటే ఒక్క టెంపుల్ అని ఉండదు, చుట్టుపక్కల అమ్మవారి గుళ్ళని అయ్యి చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయినా ఉన్నాయి. ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. మనకి అక్కడ లేడీస్ అందరూ కూర్చుంటున్నారండి, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా మనకులా సివిల్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ చేయడానికి అనేది అవకాశం ఉంది. అదిగోండి అలా డైస్ ఇస్తారు. ఆ డైస్కి మనం బోల్ బిగించుకోవడం, మట్టి కూడా అలాగా థ్రెడ్స్ కింద వేసుకున్నారండి. చేసుకొని అందులో ఫ్రెష్ చేసుకుంటున్నారు. అందుకని ముందు ఆయిల్ గ్రీస్ చేస్తున్నారు. గ్రీస్ చేయడం ఏంటంటే ఆ శివలింగం అనేది లోపల చాలా ఫ్రీగా వస్తూ షైనింగ్తో వస్తుందండి. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అలా చేస్తున్నారు ఆవిడ. మొత్తం ఒక సెట్ వచ్చేటప్పటికి 4 శివలింగాలు ఎట్ ఏ టైం తయారవుతున్నాయండి. అవి చేయడం, ఆ సైడ్ ఉన్న క్లచెస్ సైడ్ ఎడ్జెస్ ఉంటాయండి, ఆ ఎడ్జెస్ క్లీన్ చేసి జస్ట్ అలా ట్రైలో వేస్తున్నారు. అలా ఎన్ని అవ్వాలంటే ఎంతమంది చేయాలి చెప్పండి. కానీ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఏదో వాళ్ళకి ఏదో ప్రాఫిట్ వస్తుందని ఏంటనేది కాదు, అలాంటి పుణ్యకార్యం మన చేతితో మనం చేసాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ మనకు మిగులుతుంది. పైగా అయినా అది పెద్ద బరువులు ఎత్తేసేది కాదు, ఏమీ కాదు. మనం ఎలాగో టెంపుల్స్కి వెళ్తాం, అలా వెళ్ళండి, వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ కోటి లింగాల్లో మీరు కూడా కొన్ని లింగాలు చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అలా ట్రేలో ఆరబెట్టేస్తున్నారు. ఆరబెట్టేసిందల్లా తీసుకెళ్ళి పక్కన బఫే ప్లేట్స్ ఉంటున్నాయండి. బఫే ప్లేట్లోని సదిరి ఒక పక్క రూమ్లోని ఇవి మొత్తం కూడా డ్రై చేస్తున్నారండి, ఆరిపోవడం. అవన్నీ ఆరిపోయిన తర్వాత అక్కడ ప్యాకింగ్ కూడా నాకు డౌట్ వచ్చింది, అడిగాను అసలు ఎలా వెళ్తాయంటే కోటి లింగాలు మీకు కౌంటింగ్ ఎలాగని చెప్పంటే, అలా ఆరబెట్టేసినవన్నీ కూడా అక్కడ ఒక అట్టకి హోల్స్ ఉన్నాయండి. ఆ హోల్స్లోని ఒక్కొక్క హోల్కి మేబీ ఇప్పుడు చెప్పాలంటే చూడండి, ఇప్పుడు వస్తుంది మీకు అట్ట ఒక అట్ట ఉంది. అట్టకి చిన్న చిన్న కణాలు అవి కూడా మీకు కనబడతాయి చూడండి. ఇప్పుడు అలా ఆరబెడుతున్నారు, చూసారు కదా. అలా ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క శివలింగాన్ని పెట్టి దాని మీద ఒకటి పెట్టడం వల్ల ఏ ఒక్క శివలింగానికి కూడా డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళడం అనేది జరుగుతుందండి. కానీ నిన్న నాకు అక్కడ చూడగానే ఇలాంటి కార్యక్రమాన్ని మన దగ్గర చేపట్టాలన్న ఆలోచన రావడం, అది వాళ్ళ గొప్పతనం కాదండి, ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళేటప్పుడుగా చాలామంది జనం వస్తున్నారు, చేస్తున్నారు, ఎవరికి ఓపుకున్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకరిని అడిగాము, మీరు ఎంతసేపు అయిందని వచ్చి అంటే 2 hours అవుతుందండి అన్నారు. ఏం చేశారంటే 108 శివలింగా 108 చేసామండి, ఇంకా చెయ్యొచ్చు కానీ మేము 108 చేస్తున్నాం, మాకు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే మనకున్న టైంని బట్టి ఒకరు 8 అన్నారు, 10 అంటారు, 108 అంటారు, 1000 అంటారు. ఎక్కువ టైం ఉందనుకోండి అలా చెయ్యొచ్చు. వాళ్ళు కౌంట్ చేసే పద్ధతి, దాన్ని మళ్ళీ ఏ డ్యామేజ్ అవ్వకుండా తీసుకెళ్లే పద్ధతి కూడా చాలా యూనిక్గా ఉందండి. ప్యాకింగ్ సెక్షన్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. ఆ హోల్స్లో పెట్టేసి పెద్ద పెద్ద బాక్స్లు చేసి పంపించడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి బయలుదేరండి. ఇదిగో అడ్రస్ కూడా ఇచ్చాను, చదువుకోండి, వెళ్ళండి, పుణ్యం మూట కట్టుకోండి. కానీ ఒకటండి, మర్చిపోయారా? అదేనండి బాబు, గంట పగలగొట్టడం మర్చిపోకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.